మెయిన్ ప్లానింగ్ అంతా వెళ్ళదు, సక్సెస్ అయింది. కానీ అంటే ఒకటి, ఈ మొన్న కూడా ఎన్నికలకు ముందు మిడిల్ క్లాస్ ఓట్లు కానీ లేదంటే విద్యావంతులు మేధావులు వీళ్ళు తిరస్కరిస్తున్నారు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అనేది, వాళ్ళని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొక బెల్ మోగిందా ఈ ఎన్నికల ఫలితాలతో? ఇప్పుడే దీనికి ఏం చెప్పలేదు. జగన్ ఈ విషయంలో నేర్చుకోవాల్సిందే. బేసిక్గా ఏంటంటే ఇది దీని మీద నుంచి చేసుకోవడం ఏముండదు, మనోస్థైర్యం దెబ్బతింటది వీళ్ళకి, అందులో డౌట్ ఏం లేదు. అదే సందులో ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయాక దాదాపు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అసలు గెలుపు మొహం ఎరగల టీడీపీ. డ్రాపు లేకపోతే డౌను అవకతవకలు అంటారా, అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఎట్లయితే పోలింగ్ స్టేషన్లు జరిగినాయి అప్పుడు వాళ్ళు నామినేషన్లు కూడా వేయించలేదు కదా చాలా చోట్ల. అట్లాగే ఇప్పుడు ఏకంగా కార్పొరేటర్లను కొనేయట్లేదా, కొనేయడం అనేకంటే లాక్కు రావట్లేదా, బెదిరించేసి తీసుకోవట్లేదా. అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళేమో నామినేషన్లు వేయనివ్వకుండా చేశారు, వీళ్ళు ఈ టైప్ చేస్తున్నారు. కాబట్టి అరాచకం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే, రూపం మారింది అంతే, అంతకు మించేం లేదు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ మెకానిజానికి సంబంధించినంత వరకు ఈ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర అంటే మధ్యతరగతి వీళ్ళందరిది కూడా ఇవాళకి ఇప్పుడే ప్రభుత్వం చెప్తోంది ఏదో చేస్తున్నాం అంటోంది కదా, అవకాశం ఇవ్వాలి అనుకుంటారు కానీ వెంటనే అనుకోరు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో టీచర్ల దగ్గర ఓటమి అనేది మైనస్. అంటే ఏంటి అర్థం, మనం మేనేజ్ చేసిన చోట గెలిచాం. అసలు ఎక్కువగా అసలు ఆ రోజున జగన్ ప్రభుత్వం దిగడానికి కీలక పాత్ర పోషించే టీచర్లు, అట్లాంటి టీచర్ల దగ్గర ఓడాం. ఇది ఓ రకంగా ఆత్మశోధన చేసుకోవాలి. అది వైసీపీ ప్లస్ ఏమో ఒక రకంగా, అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి కుదిరింది. అందుకే దాని వెంట అయ్యన్న పాత్రుడు ఎవరు